ప్లస్ రోడ్ ఇంకా చలి చాలా విపరీతంగా ఉంటుంది. వాళ్ళు మనం ఇన్నుండి కూడా మనం ఫేస్ చేయలేకపోతున్నాం. వాళ్ళు ఏం లేకపోయినా ఫేస్ చేస్తున్నారు. నా ఒపీనియన్ ఏంటిదంటే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే అలా కొంతమందికి నాకు తోచినంత వరకు 2-3 బ్లాంకెట్స్ ఇచ్చి వాళ్ళ ఫేస్లో ఒక చిన్న స్మైల్, అది 10 lakhs ఇచ్చినా సరిపోదు. Subscribe to my channel Kishore the Rider. ఇక్కడ వచ్చేసి మన రాజోగుట్ల బిగ్ ఫ్యాన్ సార్, చాలా రోజులకు దర్శనం ఇచ్చిండు. ముఖం ధ్యాన్ సే దేఖో ఏ ముఖం. అండ్ ఇక మన హైదరాబాద్ కా షేర్. నమస్తే నమస్తే. ఈ బండి నేను చూడలే. అదేగా సూపర్. ఫుడ్ చేయడం కానీ ఇలాంటివి చేయడం. సో రాహుల్ కిషోర్ వల్ల నేను వచ్చాను. వెరీ గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అని చెప్పొచ్చు. సో రాత్రి 10 అవుతుంది. రైనాక్స్ దగ్గర ఉన్నాం. రైనాక్స్ స్టోర్ ఈ టైంకి ఓపెన్ కూడా ఉండదు. కాకపోతే స్టోర్ ఇప్పుడు ఓపెన్ చేయించేసి వీఆర్ డూయింగ్ ఏ కాజ్. సో వాట్ ఈస్ ద కాజ్ అంటే మేము యాక్చువల్లీ మొత్తం ఇక్కడ బైక్స్ కార్స్ అన్నీ ఎందుకు ఉన్నాయి ఈ టైంలో, అది కూడా 10 గంటలకి. సో రీజన్ ఈస్ వీఆర్ డూయింగ్ ఏ బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ రైడ్ ఇన్ హైదరాబాద్, అంటే టార్గెటింగ్ లైక్ అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద హైదరాబాద్. అండ్ మనకి చాలామంది రైడర్స్ కూడా చాలామంది వచ్చారు. సో వీ హ్యావ్ రిసీవ్డ్ లైక్ ఫండ్స్ ఫర్ ఆల్మోస్ట్ 400 blankets. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, చాలా సపోర్ట్ చేశారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ద వాలంటీర్స్ టు. చాలామంది స్టిల్ దే ఫీల్ లైక్ అరే నేను మిస్ అయిపోయినా బట్ ఐ వాంట్ టు జాయిన్ డ్యూ టు సమ్ అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ కొంతమంది డ్రాప్ అయ్యారు. అండ్ లిటరలీ ఈవెన్ ఐఎమ్ ఎక్సైటెడ్. దిస్ ఈజ్ మై 5th year ఐఎమ్ డూయింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఒక ఏమంటారు, ఒక ఎక్స్పర్టైజ్ అని కాదు కానీ అరే ఒకటి గుడ్ కాజ్ చేస్తున్నామని ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే ఉంది మైండ్లో. అండ్ వన్లు అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ అందరికీ బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్, ఐ మీన్ అలొకేషన్ చేసినాం, నాట్ డిస్ట్రిబ్యూషన్, అలొకేట్ చేసేసి. సో ఒక్కొక్క రూట్ అయితే పోతారు. సో మన రూట్ యాక్చువల్లీ తెలిసిందే, మనం వీడికెళ్ళి స్టార్ట్ అయ్యి తోలిచౌకి, మెహదీపట్నం నుంచి ఆరంగర్ అండ్ నార్సింగి, లంగరోజ్, అత్తాపూర్ ఇవన్నీ కవర్ చేస్తాము. సో నా రూట్ అయితే అది. సో వన్స్ ఆఫ్టర్ అందరు రీచ్ అయిన తర్వాత బ్యాక్ టు హోమ్, ఇంటికి వెళ్ళిపోయే టార్గెట్ అనమాట. సో ఏమేమి బండ్లు ఉన్నాయి ఏంది కథ అనేది చూద్దాం ఇప్పుడు. మనకి యాక్చువల్లీ హిమాలయన్ ఉంది, అక్కడ KTM 390, ఇంటర్సెప్టర్, డామినార్, యాక్టివాలు వేసుకొచ్చిన వాళ్ళు చాలా మంచి పని చేశారు. యాక్చువల్లీ చాలా లగేజ్ వేసుకోవచ్చు, అట్లీస్ట్ 20-30 బ్లాంకెట్లు. ఇప్పుడు నేను యాక్చువల్లీ వెనకాల నింపాలి. అండ్ మన హిమాలయన్ రమేష్ అన్నది ఫుల్ బందోబస్తు కట్టేసుకున్నాడు బంజీ కార్డ్స్తోని. సో అక్కడ హిమాలయన్, అక్కడ ఇంకో బెనిలీ, అక్కడ ఇదో ఒక బండి. సో ఈవెన్ మన ARK బై అండ్ మన రాజు బండి ముందున్నాయి. అండ్ రైనాక్స్ స్టోర్. సో బ్లాంకెట్స్ అయితే ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఆకలి చచ్చిపోతుంది.
I actually faced that situation last time when me and Ramesh were going through that Dilshudnagar road. It was a Sai temple over there. Yes. So the situation was like, obviously there was a kind of so much cold over there. Yes. And people were seeking some help. Definitely a kind of blanket they were expecting. Yes. But they were sleeping. Okay. At a certain point, some people woke up. They were afraid that someone came, why they actually came. So then we came and we addressed that this is something. ప్లస్ రోడ్ ఇంకా చల్లి బెల్లం. చాలా విపరీతంగా ఉంటుంది. వాళ్ళు మనం ఇన్నుండి కూడా మనం ఫేస్ చేయలేకపోతున్నాం. ఓకే. వాళ్ళు ఏం లేకపోయినా ఫేస్ చేస్తున్నారు. ఓకే. నా ఒపీనియన్ ఏంటిదంటే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే అలా కొంతమందికి నాకు తోచినంత వరకు 2-3 బ్లాంకెట్స్ ఇచ్చి ఓకే. వాళ్ళ ఫేస్లో ఒక చిన్న స్మైల్, అది 10 lakhs ఇచ్చినా సరిపోదు bro. ఇలా కొడుకు బ్రో ఎవ్రీ ఇయర్ నీ బర్త్డే ఏం చేస్తావు? నేనా బ్రో కేక్ కట్ చేస్తాను. సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్ డాడీ దగ్గర 150 రూపీస్ తీసుకో. ఓకే. ఇప్పుడైతే 150 తీసుకొని ఒక బ్లాంకెట్ కొనుక్కో. డాడీకి చెప్పు, డాడీ తెచ్చిస్తాడు. నీ దగ్గర పెట్టుకో. చలికాలం. నీ బర్త్డే ఎప్పుడు వస్తుంది? Jan 4. చల్లి టైం కదా అది. చల్లి ఉంటుంది కదా అప్పుడు కదా. ఒక బ్లాంకెట్ డాడీకి చెప్పు. 150 నాకు గిఫ్ట్ ఇస్తావు కదా, నాకు బ్లాంకెట్ ఇప్పి అని చెప్పు. పెట్టుకొని బ్యాగ్లో తిరిగి ఎవరైతే నీకు ఇలా రోడ్ సైడ్ కనిపిస్తారు కదా వాళ్ళకి ఇచ్చేసారు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. వెల్కమ్. What about you? Remove that. What's your name? My name is Shrishta. Okay. I came to see how it feels. So I've been given. Can I have your sometimes. parents here? Please. Father's here. Yeah, please come. Okay. I've been given things. I've also given things, and it feels nice to give things, and then they say thank you, and like I've done something. They've got it. At least they won't need it. Okay. It feels nice to give. That's why I came to experience it again. My name is Srishti and అంటే చిన్నప్పటి నుంచి నేను అక్క నాన్న అంటే ఎవ్రీ బర్త్డే రోజు వెళ్ళి ఆర్ఫనేజ్కి ఏదో ఒకటి ఇస్తూ ఉండేవాళ్ళము. ఇప్పుడు కోవిడ్ తర్వాత ఆగాము. దాని తర్వాత ఐ ఆల్సో వాంటెడ్ టు కంటిన్యూ, అందుకనే వచ్చాను. ఓకే. సో కంటిన్యూ చేస్తావు. ఎలా కంటిన్యూ చేస్తావు దీన్ని? బై ప్రొవైడింగ్ బ్లాంకెట్స్ అంటే వాట్ ఎవర్ ఐ కెన్ డు. ఓకే. వాట్ యు లవ్ టు డు? హెల్ప్ పీపుల్. తర్వాత మళ్ళీ ఫ్లాష్ అండ్ వీడియో. చలో ఇప్పుడు నిజాంపేట్ బాయ్స్ అందరు వచ్చేసారు ఇక్కడ. వెయిట్ ఇది ఇక వర్డ్. సో ఏం చెప్పాలి, చెప్పడానికి వస్తుంది, మాటలు లేవు ఖాళీ యాక్షన్. బ్లాంకెట్ సెట్ సూపర్. ఇంతమందిని కలిసినాను కదా, సో అందరూ ఒక మంచి నోబెల్ కాజ్ గురించి చేస్తున్నారు. ఇట్లానే నెక్స్ట్ టైము మనం ఇంకా ట్రిపుల్ అయిపోవాలి. ఇప్పుడు అయితే ఒక దగ్గర 50 మంది వచ్చారు, 50 కాదని 30 మంది. నెక్స్ట్ టైం ఒక 100 మెంబర్స్ వాళ్ళని కోరుకుంటున్నాను. 1000 బ్లాంకెట్స్ మనము నెక్స్ట్ టార్గెట్. థ్యాంక్ యూ. చలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చిన్నోడు మంచి యాక్టివ్ ఉన్నాడు. జబర్దస్త్. సో డన్. రైట్ సేఫ్. బాయ్. వచ్చేయి చాలు. సో ఉప్పలా ఎన్ని వేసుకున్నావు? 30. సూపర్. నందుగాడ వస్తా అంటాడు, అన్ని ఎక్కించుకో. ఫోన్ చేసిన, ఫాలో అప్ చేసుకో, జాగ్రత్త. మెసేజ్ పెట్టు. బాయ్. మళ్ళా అంటే ఒకవేళ సిటీలో మనకి ఎక్కడ దొరికితే తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళు, బట్ ఆ ప్లేస్ వద్దాడు. చలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. డన్. బాయ్. చలో గైస్ ఫాస్ట్. హ్యాపీ బర్త్డే టు యూ. వరకుమార్. అచ్చా నేమా తెలుగురా.
చిటికెలు ఆ చిటికెలు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. पूरे यही जाएंगे. भाई बैचलर है ఫుల్ టార్చర్ కనిపిస్తుంది. బయట ఉన్న వాళ్ళు ఎట్లుంటారేమో. సో బ్లాంకెట్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసినాం. సో రైట్ నౌ మేమైతే మెహదీపట్నం లొకేషన్ దగ్గర అయితే ఉన్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి మేము బ్లాంకెట్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసేసినాం. అండ్ చాలామంది ఊరికొచ్చేసి అడిగి మరి తీసుకుంటున్నారు ఇంకా దూరంకి వెళ్ళి. Kadiyo pa. भाई ब्लैंकेट होना है. ఏదన్నా ఇలా కేసేసే కొంచెం అగో వణుకుతూ వేసేసారా ఏం కదా వేసే When you want to get off that darkest ground, the gravity pulls you straight down.
bird's eye view. You should grow feathers and see this too.